హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి హెల్దీ సున్నుండలు. ఈ సున్నుండ లడ్డూలు స్వీట్గా ఉంటాయి కాబట్టి పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు. అంతేకాకుండా వీటిని తింటే నడుము నొప్పులు పోయి హెల్దీగా బలంగా అవుతారు. ఈ హెల్దీ లడ్డూలను ఎలా చేయాలో చూడండి. వీటిని మనము పొట్టు తీయని మినపగుళ్ళ నుండి తయారు చేస్తాము కాబట్టి ఇవి తినేటప్పుడు మనకి ఆ మినపపప్పు ఫ్లేవర్ అనేది చాలా కమ్మగా ఉంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి పొయ్యి పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 4 కప్పుల మినపగుళ్ళను వేసుకొని స్లోగా వేయించుకోవాలి. మనం వీటిని వేయించేటప్పుడు స్టవ్ని ఏమాత్రం పెద్దగా పెట్టుకోకుండా సిమ్లోనే ఉంచి స్లోగా కలుపుకోవాలి. అప్పుడు మనకి ఆ మినపగుళ్ళు అనేవి కరెక్ట్గా వేగుతాయి. మనం ఏమాత్రం పొయ్యిని పెద్దగా పెట్టుకొని వేయించుకున్నా ఈ గింజలు త్వరగా మాడి లోపల వేగకుండా పచ్చి స్మెల్ అనేది వచ్చేస్తుంది. మనము ఈ లడ్డూలు ఎంత టేస్టీగా చేసుకోవాలన్నా ఈ మినపగుళ్ళను వేయించుకోవడంలోనే ఉంటుంది. ఇవి వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని ఇవి ఫ్యాన్ గాలికి లేదా ఆరు బయట మనము చల్లగా అయ్యేలా చూసుకోవాలి. తర్వాత ఇదే ప్యాన్లోకి కొంచెం నెయ్యి వేసి మనకి లడ్డూలు ఇంకా కొంచెం టేస్ట్ రావడానికి ఇందులో బాదం జీడిపప్పు వేయించి తీసుకోవాలి. ఇది మీరు స్కిప్ అయినా చేయొచ్చు లేదా వేసుకోవచ్చు. నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులో ఒక 20-30 బాదం పప్పులను వేయించుకోవాలి. మీరు క్వాంటిటీ అనేది పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, అందులో ఏం ప్రాబ్లం ఉండదు. ఈ పప్పులను వేయించేటప్పుడు అవి పేలుతాయి కాబట్టి నేను పైన ఒక మూత పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకోకపోతే మన మొహానికి చిట్టే అవకాశం కూడా ఉంది. అవి వేగగానే మూత తీసి ఇవి పక్కన ఉంచుకోవాలి. మళ్ళీ ఇదే నెయ్యిలోకి ఒక 10-15 జీడిపప్పులను వేసి వేయించుకోవాలి. ఇవి పేలవు కాబట్టి మనం డైరెక్ట్గా వేయించుకోవచ్చు. వేగిన తర్వాత ఇవి కూడా పక్కన గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి. ఇవి వేయించుకోవడం పూర్తయిన తర్వాత మనం ముందుగా వేయించిన మినపగుళ్ళను చల్లార్చి ఆ తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు మనము మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ 2-3 టైమ్స్ మిక్సీ వేసుకోవాలి. ఈ మిక్సీ పట్టుకోవడం అనేది మరీ సన్నగా కాకుండా కొంచెం బరకగా ఇలా పట్టుకోవాలి. అప్పుడు మనకు లడ్డు తినేటప్పుడు మినపపప్పు పంటికి తగులుతూ టేస్ట్ అనేది బాగా అనిపిస్తుంది. ముందు ఒక 2 కప్స్ మిక్సీ వేసుకొని తర్వాత మిగిలిన 2 కప్స్ మిక్సీలో వేసుకున్నాను. ఇలా మిక్సీ వేసుకునేటప్పుడు మీరు ఒక 2-3 టేబుల్ స్పూన్స్ బియ్యం కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ బియ్యం స్కిప్ చేశాను, ఎందుకంటే నేను బాదం మరియు జీడిపప్పును యాడ్ చేశాను కాబట్టి. తర్వాత ఇందులోకి మనం ఒక 4 కప్పుల మినపగుళ్ళను తీసుకున్నాము కాబట్టి 3.5 కప్పుల బెల్లంని తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. మనకు ఎంత క్వాంటిటీ వీలైతే అంత క్వాంటిటీ మిక్సీలో వేసుకొని తిప్పుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే మనకి ఉండలు అనేవి ఉండకుండా సాఫ్ట్గా వస్తాయి. ఇలా మధ్య మధ్యలో తీసి కలుపుతూ మిక్సీ వేసుకోవాలి. మీరు స్వీట్ ఎక్కువగా తినేవారే అయితే 4 కప్పుల మినపగుళ్ళకి 4 కప్పుల బెల్లం యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ కొంచెం తక్కువ వేసుకోవాలనిపించింది కాబట్టి నేను కొంచెం తక్కువ బెల్లాన్ని వేసుకున్నాను. మొత్తం మినపపప్పులు మరియు బెల్లం మిక్సీలో వేసుకుని తిప్పుకున్న తర్వాత మనము ఇందాక వేయించుకున్న గిన్నెలోకి వేసి ఈ పౌడర్ అంతా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. ఇందాక మిక్సీలో వేసిన తర్వాత మిగిలిన పొడిని కూడా వేసుకొని అందులో బెల్లం యాడ్ చేసుకొని మళ్ళీ ఇవి కలిసేలా మిక్సీ వేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. నేను ఇక్కడ మొత్తం 4 కప్పుల మినపగుళ్ళకి 3 కప్పులన్నర బెల్లం తీసుకున్నాను. ఇవి మిక్సీ వేయడం పూర్తిగా కలుపుతూ చేసుకోవాలి. ఇది కూడా మిక్సీ వేసుకోవడం పూర్తయిన తర్వాత ఇందాక తీసుకున్న గిన్నెలోకి
దీన్ని కూడా వేసుకొని ఇదే మిక్సీలోకి మనం ముందుగా వేయించి పెట్టిన బాదం పప్పు మరియు జీడిపప్పులను ఇదే మిక్సీలోకి బరకగా వేసుకోవాలి. నాకు కొంచెం ఇక్కడ సన్నగా అయ్యిందండి. మీరు ఇంకా కొంచెం బరకగా వేసుకుంటే మనకు పప్పు అనేది పంటికి తగులుతూ ఇంకా టేస్ట్ ఎక్కువగా అనిపిస్తుంది. ఈ పొడిని కూడా అందులో కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి కొంచెం సన్నగా అయ్యింది. మీరు ఇంకొంచెం బరకగా వేసుకోండి. అప్పుడే మనకు వాటి టేస్ట్ అనేది తెలుస్తుంది, ఫ్లేవర్ అనేది. ఇప్పుడు మొత్తం వీటిని కలుపుతూ ఉండలనేవి లేకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి. తర్వాత మనము ముందుగా తయారు చేసిన నెయ్యిని వేడి చేసుకోవాలి. ఇది బాగా వేడెక్కిన తర్వాత పక్కన పెట్టి ఇందాక రెడీ చేసుకున్న మినపపప్పు బెల్లం చూర్ణాన్ని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇందులోకి మనము ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది పెరుగుతుంది. మనం ఇందాక వేసుకున్న బాదం జీడిపప్పు పొడిని కూడా ఇందులో కలుపుకోవాలి. తర్వాత వీటిని బాగా కలిసేలా కలుపుకొని ఇవి బాగా కలిసిన తర్వాత మనం వేడి చేసిన నెయ్యిని 1 కప్పు ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనకు నెయ్యి అనేది చాలా వేడిగా ఉంటుంది కాబట్టి మనకు చెయ్యి కాలుతుంది. అప్పుడు మనము ఒక స్పూన్తోని వీటిని కలుపుకొని తర్వాత చెయ్యితో లడ్డులుగా చుట్టేసేయాలి. ఇది చల్లారే కొద్దీ మనకు లడ్డూలుగా చుట్టడం ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం నెయ్యిని ఒకేసారి ఎక్కువగా వేసుకోకుండా కొంచెం కొంచెం వేస్తూ లడ్డూలు కడితే అప్పుడు మనకి నెయ్యి క్వాంటిటీ అనేది తగ్గుతుంది. మనం ఒకేసారి నెయ్యి వేసుకుంటే మనకు లడ్డూలు చుట్టడం కష్టమవుతుంది. ఎందుకంటే ఇది చల్లారితే లడ్డూలు రావు. మినపప్పు పొడి అనేది ఇట్లా పార్ట్స్గా విడిపోతుంది కాబట్టి మనకు ఫాస్ట్గా లడ్డూలు రావు. చూడండి, ఇన్ని లడ్డూలు తయారయ్యాయి. ఇప్పుడు లాస్ట్లో కొంచెం మిగిలింది. ఇందులో మళ్ళీ కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇవి లడ్డూలు చుట్టడం రావు, చల్లారింది కాబట్టి. ఇప్పుడు ఈ మిగతా వాటిని కూడా లడ్డూలు చుట్టేసేయాలి. ఇదే ప్రాసెస్ అండి. ఎంత సింపుల్గా ఉందో చూసారు కదా. ఇంత ఈజీగా ఉన్న ఈ మినప సున్నుండలను మీరు కూడా ట్రై చేసి చూడండి. మన ప్రాసెస్ అనేది ఎక్కువగా ఏమీ ఉండదు. చూస్తే ఇలా అనిపిస్తుంది కానీ మనం చేసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. కూడా ఒకసారి ఈ సున్నుండలను ట్రై చేసి చూడండి. బాయ్.